బంగారు, నాన్న బంగారు, చెప్పమ్మా, నేను ఇక్కడే ఉన్నా అని అంటుంది రేణుక అలియాస్ రేణు. నా చిట్టి తల్లి, నాకు ఇక్కడ అని తన గుండె మీద చెయ్యి వేసి చూపిస్తూ, చాలా నొప్పిగా ఉందిరా, నా వల్ల భరించడానికి కావడం లేదు బంగారు అని చాలా బాధగా చెప్తారు లక్ష్మమ్మ గారు. అమ్మా, ఏం కాదు మా, నేను ఇక్కడే ఉన్నా కదా, డాక్టర్స్ చెప్పారు నీకు ఏమీ కాదు అని. కాస్త నొప్పిగా ఉంటుంది, కొంచెం ఓర్చుకోమా, తొందరలోనే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని తన బాధను మనసులోనే అదిమిపెట్టి లేని ధైర్యం తెచ్చుకుని తల్లిని ఓదారుస్తుంది రేణు. కూతురిని చూస్తూ లక్ష్మమ్మ గారు జీవం లేని నవ్వు నవ్వి, నాకు తెలుసు బంగారం, డాక్టర్ గారు చెప్పింది నేను విన్నాను, ఇంకా రోజుల్లో లేదా గంటలే అని. నువ్వు ఇక దాచడానికి కష్టపడకు. అయినా ఎందుకు నా నుండి నిజాన్ని దాయాలని చూస్తున్నావు? నిజం తెలిస్తే ఆ రోజులు కూడా ఉండవని భయపడుతున్నావా? కానీ బంగారం, ఈ నొప్పి ఉంది చూసావా అని తన గుండె దగ్గర చెయ్యి పెట్టి చూపిస్తూ, నా వల్ల భరించడానికి కావడం లేదు బంగారం. తొందరగా ఈ బాధ నుండి విముక్తి పొందాలని ఉంది. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాననే నా బాధ అని ఒక్క మాట అతి కష్టంగా చెప్తూ, నేను చనిపోతున్నందుకు నాకేం బాధగా లేదు రేణు. కానీ నిన్ను, మీ నాన్నని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నా చూడు, అదే బాధగా ఉంది బంగారు అని అతి కష్టం మీద చెప్తున్న లక్ష్మమ్మ గారిని చూస్తుంటే మనసు తల్లడిల్లుతుంది. కానీ నేను బాధపడుతున్నానని తెలిస్తే నా తల్లి తట్టుకోలేదు అని తన బాధని పైకి తెలియనివ్వకుండా, లేదమ్మా, నీకు ఏమి కాదు, తొందరలోనే నీకు నయమైపోతుంది, ప్లీజ్ మా, ఏదోదో ఆలోచించి నిన్ను నువ్వు మరింత బాధ పెట్టుకోకుమా అని తల్లిని ప్రాధేయపడుతుంది రేణు. లేదు రేణు, నాకు తెలుస్తుంది, ఇక్కడ చాలా నొప్పిగా ఉందిరా అని తన గుండె దగ్గర చూపిస్తూ అతి కష్టం మీద మాట్లాడతారు లక్ష్మమ్మ గారు. లేదు అమ్మా, లేదు, నీకు ఏమీ కాదు, కానివ్వను, నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు అని ఏడుస్తుంది రేణు. రేణు కన్నీళ్లను తుడుస్తూ, నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, మీ నాన్నని బాగా చూసుకో, ఆయనకి ఏమీ తెలియదు, అమాయకుడు, అందరినీ నమ్మేస్తారు, నువ్వు నాన్న జాగ్రత్త అని రేణుకు చెప్తారు లక్ష్మమ్మ గారు. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఏమీ కాదు అని చెప్పానా? మనం అందరం కలిసి సంతోషంగా ఉందామమ్మా. నువ్వు లేకపోతే నేను, నాన్న ఎలా ఉండగలుగుతాము? ప్లీజ్ అమ్మా, నువ్వు మాకు కావాలి, మాతోనే ఉంటావు, ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండుమా, నీకు ఏమీ కాదు, అమ్మా ప్లీజ్, నువ్వు ఇలా ఆలోచించి బాధపడకు అని ప్రాధేయపడుతున్న రేణుకి తల్లి ముఖంలో భరించలేని బాధ, ముఖమంతా చెమటలు పడుతూ గట్టిగా శ్వాస తీసుకుంటున్న తల్లిని చూసేసరికి రేణుకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. భయంతో డాక్టర్, డాక్టర్ అని రేణు పరిగెత్తుతూ వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తుంది. డాక్టర్ వస్తూనే లక్ష్మమ్మ గారిని చూసి, క్విక్, ఐసీయూకి షిఫ్ట్ చేయండి అని వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టి చెక్ చేస్తున్నంతలోనే లక్ష్మమ్మ గారి ప్రాణం అనంత వాయువులో కలిసిపోయింది. పల్స్ చూస్తున్న డాక్టర్ దీర్ఘంగా నిట్టూర్చి, పేషెంట్ తాలూకా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతారు. బయటకు వచ్చిన డాక్టర్ ముందుకి పరుగున వెళ్ళి, డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది అని కన్నీళ్లతో అడుగుతున్న రేణు ముఖం చూసి సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. తల్లి కండిషన్ ముందే తెలిసిన ఆ క్షణం ఇలా తన తల్లి తనని వదిలి వెళ్ళిపోయిందని తన బ్రెయిన్కి చేరడానికి కొంత సమయమే పట్టింది. ఎప్పుడైతే బ్రెయిన్కి అర్థమైందో అలాగే జారిగిలా పడిపోయింది రేణు. పడిపోతున్న రేణుని పదవి పట్టుకుని కళ్ళల్లో కన్నీరు ధారలుగా కారిపోతున్న కూతురి ముఖంలో జీవం లేనట్లు పాలిపోయిన కూతురి ముఖం చూడగానే దుఃఖం మరింత పెరిగిపోయి కూతురిని గుండెల్లో పొదివి పట్టుకుని బంగారం అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆయన. ఓదార్చడానికి కూడా ఎవరూ లేరు. అంత శూన్యంగా ఉన్న రేణుకి తన తండ్రి అర్ధనాదం చెవులకి చేరగానే ఈ లోకంలోకి వచ్చింది రేణు. నాన్న,
అమ్మ నాన్న అమ్మ. డాక్టర్ ఏదో చెప్పారు, ఆయన చెప్పింది అబద్ధం కదా నాన్న. అమ్మ బ్రతికే ఉంది కదా. మా అమ్మ బ్రతికే ఉంది. అమ్మ అమ్మ అంటూ దిగువన లేచి కూర్చుంది రేణు. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. చేతులు వణుకుతున్నాయి. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అలా రేణు అమ్మా అని అరుస్తూ లేచేసరికి పక్కన ఇంకొక మంచంలో పనుకున్న తన తండ్రి నారాయణ గారు లేచి కంగారుగా ఏమైంది బంగారం అంటూ మంచినీళ్ళు ఇచ్చి రేణు వీపు మీద నిమురుతూ తాగిస్తారు. ఏమి కాలేదు బంగారం అని తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ మెల్లగా రేణు భయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రి ఓదార్పుతో కాస్త కుదుటపడినా తన తల్లి పడిన బాధ గుర్తు వచ్చేసరికి తండ్రి గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ అమ్మ నాన్న అమ్మ ఎంత బాధని భరించింది నాన్న. అయినా అమ్మని మనం కాపాడుకోలేకపోయాం. కానీ అమ్మ తన ఆఖరి క్షణంలో కూడా మనం ఏమైపోతామా అని భయపడిందే కానీ తను చనిపోతున్నానని తెలిసినా బాధపడలేదు నాన్న. ఆ దేవుడికి కళ్ళు లేదు నాన్న. అమ్మ ఎంత మంచిది. తనని సహాయం అడిగిన వాళ్ళకి కాదు లేదు అని చెప్పకుండా తన వల్ల అయిన సహాయం చేసేది. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు. అలాంటి అమ్మకి ఆ దేవుడు ఎందుకు అంత పెద్ద శిక్ష వేశాడు నాన్న. పాపం అమ్మ ఎంతలా బాధపడిందో. అన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఆఖరికి అమ్మ భరించలేని నొప్పితోనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది చూసావా. అమ్మ కాదు నాన్న, నేను ఏదో పాపం చేసి ఉంటా. అందుకే నాకు ఈ శిక్ష. అమ్మ అంతలా బాధపడేలా చేసింది నా పాపం. అమ్మని అంత బాధ పెట్టి ఆ బాధని మనం చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయామని ప్రతిరోజు ప్రతి క్షణం మన బాధపడుతూ బ్రతకమని ఆ దేవుడు వేసిన శిక్ష నాన్న శిక్ష అని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది రేణు. చూడు బంగారం, నువ్వు ఇలా బాధపడితే అమ్మ ఆత్మ ప్రశాంతంగా ఉండలేదు. అమ్మ ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నీ నవ్వులో మీ అమ్మ ఉంటుంది. ఇలా ఏడవకు బంగారం అని రేణుని సంధాయిస్తూ ఉన్నా కూడా రేణు తల్లి గురించి చెప్తూ ఏడుస్తుంది. రేణు అలా తన తల్లి గురించి చెప్పి చెప్పి ఏడుస్తూ ఉంటే నారాయణ గారు అలాగే లోపల కుప్పకూలిపోతున్నారు. రేణు తన బాధని ఇలా ఏడుస్తూ నాతో అయినా చెప్పుకుంటుంది. మరి నా బాధను ఎవరితో చెప్పాలి లక్ష్మి? ఎందుకు దేవుడా మాకు ఈ శిక్ష వేశావు? రేణు ఇంకా అలాగే ఏడుస్తూ ఉంది. రేణును అలా చూస్తూ నారాయణ గారు కూడా మనసులో కుమిలిపోతున్నారు. పైకి మాత్రం రేణుకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రేణు ఏడుస్తూ అలాగే నారాయణ గారి ఒడిలో నిద్రపోతుంది. రేణు తల నిమురుతూ చూడు లక్ష్మి, రేణు నిన్ను మర్చిపోలేక ఎంతలా బాధపడుతుందో. పాపం అది నిన్ను వదిలి ఉండలేక నీ ఆలోచనతో ప్రతిరోజు నిన్ను తలుచుకుంటూ బాధపడుతుంది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక తను ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు లక్ష్మి అని బాధపడతారు. ముఖ్య గమనిక: ఈ కథ పూర్తిగా కల్పితం, ఎవరిని ఉద్దేశించినది కాదు. కేవలం నా ఊహల నుండి వెలువడింది.